హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఉల్లికారం అండి. వంకాయతో ఏ రెసిపీ చేసినా సరే చాలా బాగుంటుంది, అందరికీ తెలిసిన విషయమే. ఇది రైస్, చపాతీ, రోటీ దేనికైనా సరే బాగుంటుంది. అలాగే పప్పుచారు, సాంబారు వాటికి కూడా చాలా రుచిగా ఉంటుందండి నంచుకోవడానికి. ఇది నేను ఎలా చేసినా మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. ముందుగా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. వంకాయలు చూడండి, 1 కిలో వంకాయలు చాలా లేతగా ఉన్నాయి. అలాగే 2 ఆనియన్స్. ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకొని వంకాయలని ఇలా కట్ చేసుకుని, ఒక వంకాయని 4 ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసేసుకోవాలండి. వంకాయలు అన్నీ కూడా ఇలాగే కట్ చేసేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఉప్పు నీటిలో వేయకపోతే వంకాయ అనేది చేదొచ్చేస్తుంది, తెలుసు కదా అందరికీ. ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ముందుగా 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని ఇలా పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని మొత్తం అంతా ఈ ఆయిల్లో వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. ఆనియన్ అనేది లైట్గా మగ్గితే సరిపోతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి, చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మనం ఆనియన్స్ వేపిన కళాయిలోనే ఆయిల్ ఉంటుంది చూడండి, అందులోనే ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలని ఇందులో ఇలా వేసేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే వంకాయలు చేదు రాకుండా 1 స్పూను సాల్ట్ అనేది వేసుకోండి. వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి. వంకాయలు అనేది చూడండి ఈ విధంగా ఉంది కదా. 5 మినిట్స్ తర్వాత పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ముక్కలకు పట్టేలాగా. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వంకాయలను మగ్గనివ్వాలండి. 2 మినిట్స్. వంకాయ బాగా మగ్గిపోకూడదు, మసాలా వేసిన తర్వాత కూడా ఉడకాల్సి ఉంటుంది కాబట్టి 2 మినిట్స్ తర్వాత చూడండి వంకాయలు ఇప్పుడు మెత్తగా ఉన్నాయో గట్టిగా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం గట్టిగా ఉన్నాయి. మళ్ళీ మూత పెట్టి 1 మినిట్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి వంకాయని. 1 మినిట్ తర్వాత చూడండి మగ్గిపోతాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి. మొత్తం వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ముక్కలకంతా పట్టేలాగా. మనం వంకాయలు వేపేటప్పుడు సాల్ట్ వేసాము, మళ్ళీ ఇప్పుడు మసాలా కోసం సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి 1 మినిట్ ఉడికిన తర్వాత ఇలా వాటర్ వేసుకోవాలండి. కొంచెంగా వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసిన తర్వాత మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. ఈ మసాలా అనేది ఉడకాలి కాబట్టి. చూడండి 2 మినిట్స్ తర్వాత ఇలా కొత్తిమీర వేసేసుకుందాము. వేసేసుకొని ఇలా కలుపుతూనే ఉడకనివ్వాలండి. అలాగని ఎక్కువగా కలపకండి, వంకాయలు విడిపోతాయి. కింద మాడకుండా చూసుకోండి. ఇలా మాడిందంటే టేస్ట్ మారిపోతుంది, తెలుసు కదా. మాడకుండానే ఇలా కలుపుతూ నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కలపాలండి. ఈ ఉల్లికారం అంతా ఇలా కలుపుతుంటేనే మంచి స్మెల్తో టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి మొత్తం దగ్గరగా అయిపోయింది, ముక్కలకు పట్టేసింది కూర అంతా. మసాలా మనం వేసిన మసాలా అంతా ముక్కలకు పట్టేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీ, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. అంతేనండి, ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.